విజయవాడ కృష్ణలంకలో సాయికృష్ణ కుటుంబ సభ్యులు పరామర్శించారు సిపిఎం నేతలు. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామంటున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. పోలీస్ స్టేషన్లో యువకుడిని చంపేసి బూడిద చేయటం అత్యంత దారుణమన్నారు. సాయికృష్ణ ఎపిసోడ్ పై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసి అతని తల్లికి నష్టపరిహారం చెల్లించాలంటున్నారు సిపిఎం నేతలు. ఇక్కడ జరిగే అన్యాయాలు అరాచకాలు అన్నిటి సాయికృష్ణ అదృశ్యం ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల సమస్యల్ని ఎత్తు చూపుతూ ఉంది. ప్రభుత్వం యొక్క సమర్థత మీద, పోలీసు వ్యవస్థ యొక్క అనాగరికమైనటువంటి ఆటవికమైనటువంటి పద్ధతుల మీద, పోలీస్ స్టేషన్లో ఇవి నరకోపాలా, ఇవి మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేకపోతే ఆటవిక సమాజంలో ఉన్నామా అనేటువంటి ప్రశ్నలు ఈరోజు తలెత్తుతున్నాయి. తీసుకొచ్చి రౌడీ షీటర్ అనేటువంటి పేరు పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేసి ఆ తర్వాత కాల్ చేసి బూడిద చేసి అది కూడా కనపడకుండా చేసి కుటుంబం అందరూ నెల రోజులుగా వాళ్ళు దుఃఖిస్తూ ఇల్లు గడప గడప కోర్టులు, పోలీస్ స్టేషన్లు, అధికారులు, పార్టీలు అందరినీ తిరిగి అయ్యా మాకు కనీసం చనిపోయిన బాడీ ఇవ్వండి లేదా బూడిదన్న ఇవ్వండి, తేదీ చెప్పండి, మేము జనం చేసుకోవాలన్నా సరే కనికరించినటువంటి రీతిలో ఈరోజు ఇంత దుర్మార్గమైనటువంటిది బహుశా సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఆ రకమైన జరిగితే ఇంతవరకు ప్రభుత్వం దీని మీద స్పందించాల. వీఆర్ మీద పంపాము, సస్పెండ్ చేశారు, అవన్నీ ఆ ప్రకటనలో రావడం తప్ప అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ, ఏం జరిగింది, ఏం జరగబోతున్నది, ఎక్కడున్నాం మనం, ఏ సమాజంలో ఉన్నాం, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.